మా వైఫ్‌కి కెరటిన్ ట్రీట్మెంట్ చేపిద్దామని గ్రీన్ ట్రెండ్స్‌కి అయితే వచ్చేసాం ఈరోజు. హలో అండి. వెల్కమ్ టు గ్రీన్ ట్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే 20% ఆఫర్‌తో క్రియేటివ్ హెయిర్ కట్, లోరియల్ స్ట్రైట్నింగ్, బొటాక్స్ ట్రీట్మెంట్, క్రియేటివ్ కలరింగ్ అన్నీ దీని మీద 20% ఆఫర్ అయితే గ్రీన్ ట్రెండ్స్‌లో నడుస్తుంది మన చిత్తూరులో. వీళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంతా చూసుకుంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. చాలా మంచి రివ్యూస్ ఉంటాయి. లైక్ లోరియల్, వెల్లా, ఆ తర్వాత మొరాకన్ ఆయిల్, వోలాప్లెక్స్, ఫైబర్ క్లినిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఒకసారి గూగుల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా కెరటిన్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి ఎలా స్టార్ట్ చేస్తారు, ఏం చేస్తారని. మ్యామ్ మీకు ఇప్పుడు ఏం సర్వీస్ కావాలి? దేనికి వచ్చారు ఇక్కడ గ్రీన్ ట్రెండ్స్కి? చిత్తూరు గ్రీన్ ట్రెండ్స్. నాకు హెయిర్ కెరటిన్ చేసుకుందామని వచ్చాను. హెయిర్ కెరటినా? అవును. ఓకే, కెరటిన్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఐడియా ఉందా? నాకు ఇంతవరకు ఏం ఐడియా లేదు. ఐడియా నేను లేదా? చేయించుకోలేదు. బట్ ఓకే. ఇక్కడ బాగా చేస్తారని విన్నా కాబట్టి ఇక్కడికి వచ్చాను గ్రీన్ ట్రెండ్స్. ఓకే, ఇంతకుముందు నేను కొంచెం క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ Yeah, చెప్పండి. హెయిర్ ఎప్పుడు వాష్ చేశారు? ఐ థింక్ ఎస్టర్డే వాష్ చేశాను. ఎస్టర్డేనా? ఓకే, ఆయిల్ ఏదైనా పెట్టారా? నో ఆయిల్ అయితే ఏం apply చేయలేదు. ఓకే, దీనికి ముందే ఏదైనా హెన్నా, గార్నియర్ కలర్ అది ఏదైనా యూజ్ చేశారా? కలర్స్ ఏమైనా యూజ్ చేశారా? కెమికల్ ట్రీట్మెంట్, స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్, లేదు అలా ఏమీ Botox లేదు. అలా ఏం న్యాచురల్ గా అలా ఏం చేయలేదా? మీ హెయిర్ అయితే ఇప్పుడు వర్జిన్ హెయిర్, అవును. మీ హెయిర్ కి అయితే చెయ్యొచ్చు. కెరటిన్ ఎలా అంటే మీకు 20-30% స్ట్రైట్ వస్తుంది ఓకే. మీ హెయిర్ కి. Okay. ఆల్రెడీ మీ హెయిర్ ఫైన్ హెయిర్ Yes. కాబట్టి Ah. మీకు 20-30% స్ట్రైట్ ఉంటుంది. Okay. కెరటిన్ అనేది ప్రోటీన్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే. సో హెయిర్ కి ఎక్కువ డ్రై ఉంటే, డామేజెస్ ఉంటే, ఓకే. స్ప్లిట్ ఎండ్స్ ఓకే. అలా ఉంటే ఇది హెయిర్ లో పోయి రిపేర్ చేస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది మన హెయిర్ కి ప్లస్ క్యూటికల్ని రిపేర్ చేస్తుంది. ఓకే. సో మీకు స్మూత్ వస్తుంది, హెయిర్ లో షైన్ ఉంటుంది, ఓకే. ఫ్రిజినెస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే. మనకి ఎక్కువ డామేజెస్ ఉంది కదా, ఆ డామేజెస్ క్యూర్ చేస్తుంది అనమాట. ఇది కెరటిన్ ట్రీట్మెంట్ వచ్చి మీకు 36-40 హెయిర్ వాషెస్ వస్తుంది. ఓకే. మీ హెయిర్ ఫైన్ హెయిర్ కాబట్టి మీకు 3-4 months దాకా వస్తుంది మీకు. ఓకే. ఓకేనా మ్యామ్? ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తాం. హెయిర్ వాష్ చేస్తాం. జెనిఫర్ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసింది కెరటిన్ ఎలా చేయాలో వర్జిన్ హెయిర్‌కి అండ్ కెమికల్ హెయిర్‌కి. సో ఇప్పుడైతే వాష్‌కి అయితే వచ్చేసింది మా వైఫ్. ఇంకా వాళ్ళు మంచిగా 3 టైమ్స్ అయితే వాష్ చేస్తారు. 7 మినిట్స్ వెయిట్ చేయాలంట. అది కూడా జెనిఫర్ కొంచెం క్లియర్‌గా చెప్పారు. సో ఇక్కడ హెయిర్ వాష్ అయితే జరుగుతుంది. క్యూరీ ప్రొఫెషనల్ ఒరిజినల్ షాంపూ 3 times చేయాలి. ఇది 3 times 7 minutes. వీళ్ళ హెయిర్ వర్జిన్ హెయిర్ కాబట్టి 7 minutes చేయాలి. 3 times వాషెస్. సో హెయిర్ వాష్‌ని అయితే 3 టైమ్స్ చేస్తారు. 7 మినిట్స్ వెయిట్ చేయాలా ప్రతి హెయిర్ వాష్‌కి. అప్పుడే కెరటిన్ అనేది మంచిగా వస్తుందంట. అలా అని జెనిఫర్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంక హెయిర్ వాష్ అంతా అయిపోయింది. లాస్ట్‌లో ఇంకా బాగా వాష్ చేసి వెళ్తారు. ఇంకా హెయిర్ వాష్ అంతా అయిన తర్వాత డ్రై చేస్తారనమాట హెయిర్‌ని. ఆ తర్వాత జెనిఫర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 3 times హెయిర్ వాషెస్ కంప్లీట్ అయింది. సో 100% డ్రై చేసేసినాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అమెజాన్ సిరీస్ 16 కాంప్లెక్స్ కర్ల్ సాఫ్టనింగ్ ట్రీట్మెంట్. ఇంకా వాళ్ళు యూజ్ చేసే అమెజాన్ సిరీస్ ప్రోడక్ట్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. जी इसमें इंग्रेडिएंट्स बताओ. ओके सो इसके इंग्रेडिएंट्स है हाइड्रोलाइज्ड व्हीट प्रोटीन, डेंड्रोनियम ऑफिड्स, कोको सीड बटर एंड सिया बटर. सो ये जो इंग्रेडिएंट्स है वो हमारे हेयर में जो भी एंटीऑक्सीडेंट रहते हैं उसको निकालने में हेल्प करता है, मॉइस्चर डिपॉजिट करता है एंड स्ट्रेंथन देता है. హెయిర్ని ఇలా 4 పార్టిషన్ తీసుకోవాలి. फ्रंट से ఇంకా బౌల్‌లో కెరటిన్ కావాలంత ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇది సంథింగ్ ఇన్ని ఎంఎల్స్ తీసుకోవాలని ఉంటుందంట. అంతే తీసుకోవాలంట ఎక్కువ యూజ్. ఇంకా ఆ ప్రోడక్ట్ హెయిర్స్‌కి అప్లై చేసి బాగా కోమ్ చేస్తారనమాట. లైట్‌గా యూజ్ చేసి బాగా కోమ్ చేస్తారనమాట. బాగా కోమ్ చేసుకోవాలి, ట్యాంగిల్ లేకుండా. ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేస్తాము. మొత్తం చేత్తోనే చేస్తారా అలాగా? ఎమ్మెల్సిఫై చేయాలి. అప్లికేషన్ చేశాక క్రీమ్ అప్లికేషన్ చేశాక ఎమ్మెల్సిఫై చేయాలి. ఇప్పుడు మొత్తం ఫుల్ హెయిర్స్కి చేయాలంటే ఎంతసేపు పడుతుంది? టైం ఎంత? అప్లికేషన్స్ 15-20 minutes మొత్తం పడుతుంది. అప్లై చేయడానికి 15-20 మినిట్స్. ఆ తర్వాత ఎంతసేపు వెయిట్ ఆ చేయాలి? తర్వాత వర్జిన్ హెయిర్కి అయితే 45 minutes వెయిట్ చేయాలి, ఓకే. ప్రాసెస్ అయ్యే టైం. నాన్ వర్జిన్ హెయిర్స్ అంతా కెమికల్ హెయిర్ थोड़ा और అయితే लगा सकते 20 minutes. జస్ట్ 20 మినిట్స్. జస్ట్ 3 పార్ట్స్కి అప్లై చేసి మన హ్యాండ్స్ మొత్తం ఇలా ఎమ్మెల్సిఫై చేయాలి అప్లికేషన్స్. ఓకే. బ్రష్
చాలా బాగా చేస్తున్నారు. అంటే ప్రాసెస్ అంతా బాగా నచ్చింది నాకైతే. ఇది ఫస్ట్ టైం బట్ ఇట్ వాస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ప్రాసెస్ అయిన తర్వాత కవర్ అయితే పైన హెయిర్స్ మీద పెట్టి మంచిగా కవర్ చేసేసారు. ఎందుకంటే కొంచెం ఇది అవ్వాలి కాబట్టి. ఆ తర్వాత 45 మినిట్స్ తర్వాత ఆ కవర్ని అయితే తీసేసి మళ్ళీ కోమ్ చేస్తారనమాట. కోమ్ చేసిన తర్వాత ఐరనింగ్ అయితే చేస్తారు. ఐరనింగ్ చేసి లైక్ ఫస్ట్ హెయిర్ డ్రైయర్తో డ్రై చేస్తారనమాట హెయిర్స్ని మొత్తము. అలా చేసి ఆ తర్వాత హెయిర్స్ని కొంచెం క్లీన్గా స్ట్రైట్నింగ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఐరన్ యూజ్ చేసి ఐరనింగ్ చేస్తారు మంచిగా స్ట్రైట్గా రావడానికి హెయిర్స్ అంతా. సో క్లియర్గా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. సో మొత్తం అయ్యాక ప్రాసెస్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఇలా ఐరనింగ్ చేస్తూ ఉంటారు మొత్తం. చిన్న కోమ్ పెట్టుకొని హెయిర్స్ని స్ప్లిట్ చేసి పెడతా ఉంటారు పక్కన పక్కన. అదంతా అయిన తర్వాత ఇంక లాస్ట్లో ఇలా చేస్తారన్నమాట. కొంచెం కొంచెంగా స్ట్రైటింగ్ చేస్తూ ఉంటారు హెయిర్స్తో. ఐరనింగే కదా, ఐరనింగ్తో పెట్టి అలా మంచిగా ఐరనింగ్ చేస్తూ ఉంటారు. మొత్తం అయ్యాక హెయిర్ కట్ అయితే సీరియస్లీ సూపర్ వచ్చింది. సారీ, హెయిర్ కట్ కాదు, హెయిర్ కటింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. నాకే చాలా జలస్ వేసింది మా వైఫ్ని చూసి, హెయిర్ కట్ చూసి. మీరు చూసుకోవచ్చు ఎంతమంది చేస్తున్నారో ఇక్కడ. లాస్ట్లో చూడండి అలా వచ్చిందనమాట హెయిర్స్ అంతా మంచిగా షైనింగ్గా. కెరటిన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలా ఉంది. మళ్ళీ 24 అవర్స్ తర్వాత కెరటిన్ అంతా అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత మళ్ళీ గ్రీన్ ట్రెండ్స్కి వెళ్ళి అక్కడ హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ ఐరనింగ్ చేసి ఆ హెయిర్స్ని అలా రప్పిస్తారనమాట. ఇది మొత్తం ప్రాసెస్.